అటు కేంద్రం ఇటు రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్రం ఇచ్చే కార్యక్రమాలు మీరు చూశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్ననే మీ అందరికీ తల్లికి వందనం ఇచ్చాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి మీ పిల్లల్ని ప్రోత్సహించిన ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మొన్ననే మీరు చూస్తే 3 దీపం కనెక్షన్స్ ఉచితంగా ఇచ్చాం. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా చెప్పినప్పుడు మీరు అన్నారు, మనం కూడా 3 ఉచితంగా అందరికీ ఇచ్చాం. ఇంకొక పక్క నిన్నే ఉచిత ప్రయాణ సౌకర్యం. మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా మీరు పోయి రావచ్చు. ఉద్యోగానికి పోవాలన్నా, లేకపోతే షాపింగ్ పోవాలన్నా, లేకుంటే మీ పేరెంట్స్ని చూడాలనుకున్నా, లేకపోతే ఎక్కడన్నా దేవాలయానికి పోయి దేవుని ఆశీస్సులు తీసుకోవాలన్నా ఫ్రీగా పోయి వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. అది ఈ ప్రభుత్వం పేదల పట్ల, మహిళల పట్ల ఉండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు బాగా జ్ఞాపకం ఉంది, డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు. ఈరోజు మీరు చూస్తే ఈ 2 కూడా ఒక 25,000 కోట్ల రూపాయలు మీ కార్పస్ ఉంది. ఒక 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నాను, రికవరీ వండర్ఫుల్ రికవరీ. కట్టని వాళ్ళు మీరు చూస్తే 0.02% కట్టని వాళ్ళు డిఫాల్టర్స్. కార్పొరేట్ సెక్టర్లో కూడా ఎవ్వరు కూడా మరుగా ఉండరు. అలాంటి మంచి సంస్కృతి ఇక్కడ మహిళల్లో ఉంది, డాక్రా మహిళా సంఘాల్లో ఉంది. ఈ సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 1,00,000 మందిని లక్షాధికారులు చేసే కార్యక్రమం డాక్రా సంఘాల నుంచి ఎంఎస్ఎంఈలు కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో నేను చాలాసార్లు మీతో మాట్లాడాను. చిన్నప్పుడు మహిళలు తల్లిదండ్రులపైన ఆధారపడతారు, పెద్ద అయిన తర్వాత భర్త పైన ఆధారపడేవాడు. అదే సమయంలో ముసలి వాళ్ళు అయిన తర్వాత పిల్లలపైన ఆధారపడేవారు. కానీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిపైన ఆధారపడే పరిస్థితి. ఈరోజు ఫస్ట్ టైం మీకు ఆస్తిలో హక్కు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు ఇచ్చారు. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు మేమందరినీ చట్టసభల్లో 33% రిజర్వేషన్లు పెట్టి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేయబోతున్నారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టాం. కాబట్టి మీ శక్తి మీరు అర్థం చేసుకుని మళ్ళీ కోరుతున్నా. ఈరోజు కార్యక్రమం ప్రధానంగా మీ ఆరోగ్యానికి ఎక్కడికక్కడ టెస్టులకు మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు సహకరించి అన్ని విధాల ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి ఇలాంటి మంచి కార్యక్రమానికి హాజరైన మిమ్మల్ని అందరినీ పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి.